గ్రేటర్ హైదరాబాద్ బోడుప్పల్ సర్కిల్లోని ఫిర్యాదిగూడ మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు విద్యుత్ అంతరాయాలు లేకుండా నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదిగూడ విద్యుత్ కేంద్రం పరిధిలోని పలు ప్రాంతాలను డైరెక్టర్ పరిశీలించారు. విద్యుత్ అధికారులు, ప్రజాబాటలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ కార్పొరేటర్ పప్పుల అంజిరెడ్డి, కృష్ణగౌడ్లు స్థానిక ప్రజలతో కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నరసింహులు మాట్లాడుతూ ప్రజాబాట కార్యక్రమం ద్వారా ప్రతి ప్రాంతంలో సమస్యలు తెలుసుకుని విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. మూసి పరివాహక ప్రాంతంలో గతంలో ఉన్న విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ప్రజాబాటలో భాగంగా నాతో పాటు మా సీనియర్ ఆఫీసర్స్, మా సిబ్బంది అంతా కూడా ఫిర్యాదిగూడ సెక్షన్లో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా దగ్గరలో లో హైట్ పోల్స్ ఉన్నాయి. కొద్దిగా ఇది పక్కన మూసి రివర్ వల్ల కండక్టర్ అంతా కూడా డ్యామేజ్ అయింది. దానికి ఏబీ కేబుల్తో రిప్లేస్ చేయాలని మేము ఈరోజు కేబుల్ కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపట్లో ఈ డ్యామేజ్ అయిన కండక్టర్ ప్లేస్లో ఏబీ కేబుల్ రిప్లేస్ చేస్తాము. ఇంకా ఈ ఏబీ స్విచ్లు అన్నీ కూడా బాగా ఈ కెమికల్ పొల్యూషన్తో బాగా డ్యామేజ్ అయినాయి. వీటన్నిటి కూడా ఒక 40-43 ఏబీ స్విచ్లు అన్నీ కూడాను డ్యామేజ్ అయిందని మేము గుర్తించి వాటన్నిటికీ కొత్త ఏబీ స్విచ్లు ఇప్పుడే మంజూరు చేశాము. ఇవన్నీ కూడా వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసి ఈ ఏరియాని అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కింద చూస్తాం. థ్యాంక్ యూ. ఏదైతే లో వోల్టేజ్ ప్రాబ్లం, అలాగే మనకి మూసి ఏరియా ఉంది కనుక ప్రతి వైర్ కూడా రస్ట్ వచ్చేసి సన్నబడి తెగిపోవడం చాలా ప్రమాదంగా మారిందనేసి మన ఏఈ గారికి మనము చెప్తా ఉంటే ఆయన పై అధికారులను కూడా అందరినీ పిలుచుకొని ఈ సమస్యను ఇమ్మీడియట్లీ చేయండి అనేసి డైరెక్టర్ గారు వచ్చారు, ఎస్సీ గారు వచ్చారు, డిఈ గారు అందరూ కూడా కోఆర్డినేషన్లో పల్లెపాట కింద తీసుకొని ఇది ఒక మంచి కార్యం తీసుకున్నారు.
మాకి పీర్జాదిగూడలో లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా రానున్న రోజుల్లో కూడా కేబుల్ వ్యవస్థను తీసుకొని వచ్చి అభివృద్ధికి మేము ముందుంటాం. అలాగే మన రేవంత్ రెడ్డి గారి సర్కార్లో నిన్ననే కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందంట. ఏదైతే జిహెచ్ఎంసి లిమిట్స్లో ఉన్న ప్రతి ఏరియాలో కూడా మంచి ఒక ఏదైతే కేబుల్ వ్యవస్థను తీసుకొని రావాలని చెప్పడం జరిగిందంట. బట్టి గారి సమక్షంలో వాళ్ళందరూ కోఆర్డినేషన్ మంత్రులందరూ కలిసి తీసుకున్న నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తా ఉన్నాం. అలాగే మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.